So, hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Sairam Sampatirao team. So, today we are going to talk about the GS4 question. So, ఈ రోజు మనకి గురువారం కదమ్మా. సో గురువారం యాజ్ యూజువల్గా మన షెడ్యూల్లో ఉన్నటువంటి టాపిక్ ఏంటి? GS4. సో ఈరోజు GS4 సంబంధించినటువంటి క్వశ్చన్ని మనం తీసుకొచ్చేద్దాము. సో GS4లో మనకి ఎథిక్స్, ఇంటిగ్రిటీ, ఆప్టిట్యూడ్ మీద మనకి ప్రశ్న అయితే ఉంటుంది. సో ఈరోజు క్వశ్చన్ కూడా రిలేటెడ్ టు ద ఎథిక్స్ అనమాట. ఈ అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో, ఎస్పెషలీ ప్రిపేరింగ్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్కి వాళ్ళు సంసిద్ధం అవుతున్నారో అట్లాంటి వాళ్ళకి ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది హ్యాండీగా ఉండబోతుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామ్ దట్ వాస్ స్పాన్సర్డ్ బై ద సాయిరామ్ సంపతిరావు ఎడ్యుకేషన్. ఓకే, సో సాయిరామ్ సంపతిరావు ఎడ్యుకేషన్ వారు ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారమ్మా. ఓకే, సో దిస్ ఈజ్ ఏ ఫ్రీ ఇనిషియేటివ్ దట్ వాస్ కెప్ట్ ఇన్ ద యూట్యూబ్. ఓకే, ఇదంతా కూడా మనకి ఫ్రీ ఇనిషియేటివ్గా మీకు ఉండబోతుంది. సో ఎవరైనా సరే తెలుగు స్టేట్స్ కానివ్వండి లేదా ఇతర ప్లేస్లో ఎవరైనా ఉన్నటువంటి అభ్యర్థులు సో దే కెన్ గెట్ యాక్సెస్ ఎట్ ఏ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, సో ఎటువంటి డబ్బులు కూడా చెల్లించకుండా మీకు ఫ్రీగా ఈ యొక్క ఇనిషియేటివ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ యొక్క ప్రోగ్రామ్ ఎవరైతే యూపీఎస్సీ అభ్యర్థులు ఉంటారో సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిందమ్మా. ఎవరైతే మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో అట్లాంటి అభ్యర్థులకు ఒక మంచి సువర్ణ అవకాశం కింద ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఉండబోతుంది. సో ప్లీజ్ ఎవరైతే సరే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సో దే విల్ గెట్ ద నోటిఫికేషన్స్ రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్ అనేది యొక్క నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. సో యూట్యూబ్లో మన సాయిరామ్ సంపతిరావు ఎడ్యుకేషన్ ఛానల్ అనేది ఉంటుందమ్మా. సో వెంటనే వెళ్ళి దాన్ని బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే మీకు సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. సో దట్ యూ విల్ గెట్ ఈచ్ అండ్ ఎవ్రీ కంటెంట్ ఆఫ్ ద అభ్యాసన ప్రోగ్రామ్ ఫర్ ఫ్రీ. సో ఒకసారి ప్రోగ్రామ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే సో మండే నుంచి మనకి సాటర్డే వరకు అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఉంటుందమ్మా. సో ఇట్ ఈస్ అ సైక్లికల్ ప్రోగ్రామ్ అనమాట. సో ప్రతిరోజు మండే నుంచి సాటర్డే వరకు మీకు క్వశ్చన్స్ అనేవి యూట్యూబ్ ఛానల్లో మేము అప్లోడ్ చేస్తాము. మార్నింగ్ 9 AM కల్లా మీకు ప్రశ్న అయితే అప్లోడ్ అవుతుంది. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా మీకు డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్, అంటే ఏదైతే క్వశ్చన్ ఇస్తామో సో ఆ క్వశ్చన్ యొక్క డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ అనేది ఫ్యాకల్టీ ద్వారా మీకు 5 PM కల్లా ఒక వీడియో అనేది మళ్ళీ మీకు యూట్యూబ్ ఛానల్లోనే అప్లోడ్ అవుతుందమ్మా. ఓకే, సో ఇలా ఈ విధంగా మనకి మండే నుంచి సాటర్డే వరకు ప్రతిరోజు 9 AM కల్లా క్వశ్చన్ అనేది అప్లోడ్ అవుతుంది. అదేవిధంగా 5 PM కల్లా మీకు డీటెయిల్డ్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా మీకు అప్లోడ్ చేయబడుతుందమ్మా. ఓకేనా? సో ప్రోగ్రామ్ యొక్క ఫుల్ ప్లెజ్డ్గా మీరు రాయాలనుకుంటే అట్లీస్ట్ మీరు 6 months వరకు రాయడానికి ప్రయత్నించండి. ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు అట్లీస్ట్ 6 months వరకు ఆన్సర్స్ రాసేటువంటి ప్రయత్నం చేయండి అమ్మా. అదేవిధంగా ఎవరైతే ఆల్రెడీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాస్తున్నారో, ఎవరైతే ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారో సో వాళ్ళు అట్లీస్ట్ 3 నెలల వరకు అభ్యాసన ప్రోగ్రామ్ని క్రమం తప్పకుండా రాసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. యూ విల్ గెట్ ద మ్యాక్సిమం రిజల్ట్స్ బై మెయింటైనింగ్ ది స్పిరిట్. ఖచ్చితంగా ఎవరైతే ఫ్రెషర్ బిగినర్ ఉంటారో వాళ్ళు 6 నెలలు అయితే ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ రాస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా రెగ్యులర్గా ప్రోగ్రామ్ ఫాలో అవుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే అట్లీస్ట్ 3 months వరకు మీరు ఆన్సర్స్ రాయడానికి ప్రయత్నం చేయండి. సో మనకి మండే ఏ విధంగా ఒక బ్లూ ప్రింట్ ఉంటుందంటే సో మండే విల్ స్టార్ట్ విత్ ద GS1. సో మండే మనకి GS1 టాపిక్స్ మీద ప్రశ్నలు ఉంటాయి. సో GS1లో మనకి యూ హ్యావ్ ఇండియన్ హిస్టరీ, ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ, ఇండియన్ సొసైటీ, వరల్డ్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్, అదేవిధంగా ఆర్ట్ అండ్ కల్చర్. ఈ టాపిక్స్ మీద మనకి మండే ప్రశ్నలు ఉంటాయి. సో ట్యూస్డే తీసుకున్నట్టయితే యూ హ్యావ్ GS2 టాపిక్. సో GS2 మీద ప్రశ్నలు అనేవి మనకి మంగళవారం వస్తాయమ్మా. సో ట్యూస్డే మనకి ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, ఈ 4 టాపిక్స్ మీద మనకి మంగళవారం ప్రశ్నలు అయితే ఉంటాయి. అదేవిధంగా వెన్స్డే మనం తీసుకున్నట్టయితే సో GS3 మీద మనకు ప్రశ్నలు ఉంటాయి. సో GS3 మీద మనకి ఏ టాపిక్స్ ఉన్నాయి? ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ అగ్రికల్చర్. సో వీటి మీద మనకి ఇప్పుడు బుధవారం ప్రశ్నలు అయితే ఉంటాయి. గురువారం వచ్చేసి GS4 టాపిక్ మీద మనకు క్వశ్చన్స్ ఉంటాయమ్మా. సో GS4 రిలేటెడ్ టు ద ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. వీటి మీద మనకి గురువారం ప్రశ్నలు ఉంటాయి. అండ్ ఫైనల్లీ ఫ్రైడే మనం తీసుకున్నట్టయితే సో ఫ్రైడే యూ హ్యావ్ జనరల్ ఎస్ఐ. సో చాలామంది జనరల్ ఎస్ఐ మీద కానివ్వండి, ఎథిక్స్ మీద కానివ్వండి ఎక్కువ ఎంఫసిస్ అనేది పెట్టరు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ దే ఆర్ వెరీ స్కోరింగ్ లెస్. ఓకే, చాలా తక్కువ స్కోర్స్ అనేవి ఇందులో నమోదవుతున్నాయి. సో స్కోరింగ్ పెంచుకోవడానికి మీరు ఖచ్చితంగా థర్స్డే, ఫ్రైడే కూడా మీరు క్రమం తప్పకుండా ఆన్సర్స్ రాయాల్సి ఉంటుందమ్మా. ఎందుకంటే ఎథిక్స్ మీద మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే, ఎస్ఐ మీద మీరు అంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత గ్రిప్ అనేది వస్తుంది, అంత మంచి స్కోర్ అనేది మీరు
యూపీఎస్సీ మెయిన్స్లో రిఫ్లెక్ట్ చేయగలుగుతారు. ఓకే, సో మై హంబల్ రిక్వెస్ట్ టు రైట్ వితౌట్ ఎనీ ఫెయిల్ ఆఫ్ థర్స్డే కానివ్వండి, ఫ్రైడే కానివ్వండి, ఎటువంటి మిస్సింగ్ చేయకుండా ప్రతిరోజు మీరు ఆన్సర్స్ రాయండి. అదేవిధంగా సాటర్డే తీసుకున్నట్టయితే సాటర్డే వీఆర్ కవరింగ్ ద కరెంట్ అఫైర్స్. ప్రత్యేకంగా కరెంట్ అఫైర్స్ని మనం శనివారం మనం కవర్ చేద్దామమ్మా. సో కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో, సో కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా ముఖ్యం. ఎస్పెషలీ ఫిలిమ్స్ కానివ్వండి, మెయిన్స్కి కానివ్వండి, ఇంటర్వ్యూ కానివ్వండి, కరెంట్ అఫైర్స్ ఇస్ ద సోల్ ఆఫ్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అనమాట. అట్లాంటి కరెంట్ అఫైర్స్ని మీరు మిస్ చేయకుండా ప్రతి శనివారం కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్గా ఉండేటువంటి ప్రశ్నలు మీకు శనివారం రావడం జరుగుతుందమ్మా. సో డోంట్ మిస్ ద సాటర్డే సెషన్ కూడా మీరు మిస్ చేసుకోవద్దు. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్. సో సండే మనకి ఎటువంటి క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ అవ్వవు. సండే విల్ బి కంప్లీట్లీ ఆఫ్ ఫర్ ద అభ్యాసన. ఓన్లీ మనకి 6 days అనే ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకే, వీక్లీ అవుట్ ఆఫ్ 7 days వీ హ్యావ్ 6 days ఆఫ్ అభ్యాసన ప్రోగ్రామ్ అండ్ 1 day విల్ బి ఆఫ్ అనమాట. ఓకే, మళ్ళీ అగైన్ మండే నుంచి మళ్ళీ సైకిల్ అనేది రిపీట్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద అభ్యాసన ప్రోగ్రామ్. సో నౌ లెట్ us see the question of the day. So let us see the question of the day. So question ఏమి ఇచ్చారో ఒకసారి చూడమ్మా. In the context of international relations, how can the diplomats leverage emotional intelligence to facilitate the peaceful conflict resolution? Okay, so international relationsలో డిప్లొమాట్స్ అనేవాళ్ళు ఏ విధంగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు? హౌ దే విల్ లీవరేజ్ ద ఎమోషనల్ ఇంటెలిజెన్స్ టు ఫెసిలిటేట్ ద పీస్ఫుల్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. ఓకే, సపోజ్ మనకి డోక్లాం ఇష్యూ తీసుకోండి. సో డోక్లాం ఇష్యూలో ఇండియన్ డిప్లొమాట్స్ ఎవరైతే ఉన్నారో, ఓకే, సో ఇండియా చైనా రిలేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో బికాజ్ ఈవెన్ ఫర్ ఇండియా, ఈవెన్ ఫర్ చైనా, ఈవెన్ దో వీఆర్ క్వారలింగ్, బట్ చైనాతో రిలేషన్స్ అనేవి ఇండియాకి చాలా చాలా ముఖ్యం. ఓకే, సో టు మేక్ ద పీస్ఫుల్ అగ్రిమెంట్స్ ఆర్ టు మేక్ ద పీస్ఫుల్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, సో డిప్లొమాట్స్ హ్యాస్ టు ప్లే ఏ వెరీ వెరీ క్రూషియల్ రోల్. దే హ్యావ్ టు లివరేజ్ ద ఆల్ ద ఎమోషనల్ ఆస్పెక్ట్స్ బిఫోర్ టేకింగ్ ఇన్ టు ద డిప్లొమసీ. ఓకే, సో డిప్లొమసీ చేసే ముందు ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓకేనా, సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఓకే, సో ఎస్పెషలీ ఎవరైతే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని బ్యాలెన్స్ చేస్తారో నీట్గా, ఓకే, సో దే విల్ ఏబుల్ టు రిజల్యూట్ ద పీస్ఫుల్ కాన్ఫ్లిక్ట్స్. ఓకే, సో ఏ విధంగా మనకి డిప్లొమాట్స్ అనేవాళ్ళు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసుకొని ఏవైతే కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయో వాటిని పీస్ఫుల్గా, సో శాంతియుతంగా ఏ విధంగా పరిష్కరించగలుగుతారో మనం ఇక్కడ క్వశ్చన్లో చూద్దాం. ఓకే, సో క్వశ్చన్ ఈజ్ అబౌట్ ఇంపార్టెంట్ కీవర్డ్స్. మీరు చూడమ్మా, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకి, ఓకే, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద కీవర్డ్. డిప్లొమాట్స్ ఈజ్ అనదర్ కీవర్డ్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈజ్ అనదర్ కీవర్డ్. పీస్ఫుల్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అనేది ఇంకొక కీవర్డ్. ఓకే, సో క్వశ్చన్ని మనం 10 మార్కర్ క్వశ్చన్గా అడిగారు. సో ఎప్పుడైనా సరే 10 మార్కర్ క్వశ్చన్ మీరు అడిగినట్టయితే అట్లీస్ట్ మీరు 150 wordsలో మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. నాట్ మోర్ దెన్ 150 words అమ్మా. ఖచ్చితంగా 2 pages వరకు మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో టైం లిమిట్ వచ్చేసి అట్లీస్ట్ 7 to 8 minutesలో మీరు కంప్లీట్ చేయాలి. ఓకే, నాట్ మోర్ దెన్ 7 to 8 minutes. దట్ వాస్ ద టైమ్ గివెన్ బై ద యూపీఎస్సీ. ఎవరైతే ఇనీషియల్ బిగినర్స్ ఉంటారో, స్టార్టర్, ఓకే, జస్ట్ ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారనుకోండి, అట్లాంటి వాళ్ళు అట్లీస్ట్ 10 minutesలోనన్నా ఆన్సర్ని కంప్లీట్ చేయండి అమ్మా. దట్ ఈస్ ద మ్యాండేటరీ. ఓకే, అదేవిధంగా 15 మార్కర్ క్వశ్చన్ ఇచ్చారనుకోండి, సో మీ నీడ్ టు రైట్ వితిన్ 250 words, 250 words లోపు మీరు ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా అట్లీస్ట్ 3 pages వరకు మీరు ఆన్సర్స్ రాసినట్టయితే మీకు ఇట్ విల్ బి బెనిఫిషియల్. సో టైం లిమిట్ వచ్చేసి మనకి 11 to 12 minutesలో మీరు ఈ ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తారో అట్లీస్ట్ 15 minutesలో మీరు స్టాప్ వాచ్ని పెట్టుకొని ఆన్సర్ని కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో కమింగ్ టు ద అప్రోచ్లోకి మనం వెళ్ళినట్టయితే, సో ఒకసారి ఇంట్రడక్షన్ చూడమ్మా. సో ఆల్వేస్ ఇంట్రడక్షన్ షుడ్ బి రిటన్ ఇన్ ఏ క్రిస్పీ వే, లూసిడ్గా ఉండాలి, షార్ట్గా. ఓకే, సో ఏదైతే మనం డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్లో మనం మాట్లాడుతున్నామో, క్వశ్చన్కి ఏమడుగుతున్నారో, సో దాన్ని బట్టే మనం ఇంట్రడక్షన్ రాయాల్సి ఉంటుంది. సో వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద కీవర్డ్స్ అండ్ బేస్డ్ ఆన్ ద కీవర్డ్స్ యూ హ్యావ్ టు రైట్ ద ఇంట్రడక్షన్. ఎస్పెషల్లీ ఎథిక్స్లో మనకి కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ని బేస్ చేసుకొని ఇంట్రడక్షన్ మీరు రాయండి. ఓకే, సో యూ నీడ్ టు టాక్ అబౌట్ ద ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. లేదా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఏ విధంగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్లోని రోల్ ప్లే చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం మాట్లాడాలి. సో ఆ విధంగా మనం ఇంట్రడక్షన్ ఇచ్చినట్టయితే దట్ విల్ బి ఎనఫ్. ఓకే, అండ్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్స్ రిలవెన్స్. ఓకే, ఈ రిలవెన్స్ అంతా కూడా మీరు బాడీలో రాయండి. ఓకే, నో నీడ్ టు రైట్ దట్ మచ్. సో జస్ట్ టాక్ అబౌట్ డిఫైనింగ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతవరకు సరిపోతుంది. బాడీలోకి వచ్చినట్టయితే సో వీ నీడ్ టు డిస్కస్. ఓకే, సో డిస్కషన్ అంటే ఏంటమ్మా, సో కంప్లీట్గా మనం ఇన్ డీటెయిల్డ్గా, ఓకే, ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుంటూ ఎలాబరేటివ్గా ఎగ్జాంపుల్స్ ఇస్తూ మనం ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. డిస్కస్ హౌ ద డిప్లొమాట్స్ లీవరేజ్ ద ఎమోషనల్ ఇంటెలిజెన్స్ టు ఫెసిలిటేట్ ద
పీస్ఫుల్ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్. ఓకే, సో ఏ విధంగా డిప్లొమాట్స్ ఈ యొక్క ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ద్వారా కాన్ఫ్లిక్ట్స్ని అగ్రెసివ్గా కాకుండా పీస్ఫుల్గా ఎలా రిజల్యూషన్ చేస్తున్నారు, ఏ విధంగా పరిష్కరిస్తున్నారు, ఏ విధంగా పరిష్కరించవచ్చు అనేటువంటి అంశాల మీద మనం ఇక్కడ ఇన్ డీటెయిల్డ్గా బాడీలో రాయాల్సి ఉంటుంది. ఓకేనా? అదేవిధంగా వీ నీడ్ టు గివ్ ఏ గుడ్ అమౌంట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కూడా మనం ఇచ్చినట్టయితే సో దట్ ఈస్ గివింగ్ మోర్ సాలిడ్ ఫ్రేమ్వర్క్ టు ద ఆన్సర్. ఓకే, సో మంచి బేస్ అనేది మీకు ఆన్సర్కి ఇస్తుంది. అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూషన్లోకి వచ్చినట్టయితే సో కన్క్లూజన్ షుడ్ బి రీఇన్ఫోర్స్ విత్ ద ఐడియా ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఓకే, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంత వాల్యుబులో మనం ఇక్కడ తెలియజేయాలి. సో ఎస్పెషలీ ఫర్ ద డిప్లొమాట్స్ ద ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ప్లేస్ ఏ వెరీ వెరీ వైటల్ రోల్ ఇన్ దేర్ డిప్లొమసీ అండ్ ఇట్ విల్ ఆల్సో ప్రమోట్స్ ద పీస్ఫుల్ రెజల్యూషన్ ఆఫ్ ద డిస్ప్యూట్స్. ఓకే, సో ఏ విధంగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ద్వారా డిస్ప్యూట్స్ని శాంతియుతంగా పరిష్కరించడం చేస్తున్నారో అనేటువంటి విషయాన్ని, ఏ విధంగా యూస్ అవుతున్నారనే విషయాన్ని ఇక్కడ కన్క్లూజన్లో మనం మాట్లాడాలి. ఓకే, సో కన్క్లూజన్ ఎప్పుడు 3 నుంచి 4 లైన్స్లో అంటే 30 to 40 వర్డ్స్లోనే రాసేటువంటి ప్రయత్నం చేయడం, అంతకంటే ఎక్కువ అయితే రాయొద్దు. ఓకే, ఇంట్రడక్షన్ కానివ్వండి, కన్క్లూషన్స్ కానివ్వండి, నాట్ మోర్ దెన్ 3 to 4 లైన్స్, 30 వర్డ్స్ కంటే మీరు మించొద్దు when it is 10 marker question. ఓకేనా? సో బిఫోర్ స్టార్టింగ్ ద ఆన్సర్ డిస్కషన్ లెట్ మీ హ్యావ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ రిగార్డింగ్ ద జీరో టు జెనిత్ ఆఫ్ యూపీఎస్సీ జీరో టు జెనిత్. ఓకే, సో యూపీఎస్సీ జీరో టు జెనిత్ అనేది అవర్ ఇన్స్టిట్యూట్ ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. ఓకే, సో ఇట్ ఈస్ ద హైయెస్ట్ ప్రోగ్రామ్ దట్ వీఆర్ ప్రొవైడింగ్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా డెడికేటెడ్లీ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ వీ ప్రిపేర్డ్ ద ప్రోగ్రామ్ కాల్డ్ జీరో టు జెనిత్. ఓకే, సో సాయిరామ్ సంపతరావు ఎడ్యుకేషన్ వారి తరపు నుంచి ఉన్నటువంటి హైయెస్ట్ ప్రోగ్రామ్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ ద జీరో టు జెనిత్. ఓకే, అండ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎవరైతే 2023 కానివ్వండి 2024 కానివ్వండి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నట్లయితే వాళ్ళ గోల్డెన్ ఆపర్చునిటీ కింద మీకు ఈ ప్రోగ్రామ్ అనేది ఉండబోతుంది. సో దిస్ ప్రోగ్రామ్ విల్ గివ్ యూ సో మెనీ బెనిఫిట్స్. ఓకే, చాలా వైవిధ్యంగా ఉన్నటువంటి ఈ ప్రోగ్రాంలో చాలా బెనిఫిట్స్ అనేవి మీకు లభిస్తాయి. ఒకసారి కోర్స్ బెనిఫిట్స్ మీరు చూసినట్లయితే దాదాపుగా 1200 గంటల పాటు మీకు క్లాస్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. సో క్లాస్ అన్నీ కూడా మీకు ఎట్లా ఉంటాయమా లైవ్ ప్లస్ రికార్డెడ్ ఫార్మాట్లో ఉంటాయి. సో ప్రతి క్లాస్ని మేము జూమ్ సెషన్స్ ద్వారా మీకు ఇంటరాక్టివ్గా తీసుకోవడం జరుగుతుంది. సో ప్రతి క్లాస్ని కూడా లైవ్ ప్లస్ రికార్డెడ్గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మనకు సాయిరామ్ సంపతరావు ఎడ్యుకేషన్ యాప్ని ఎక్కించుకుంటారో సో ప్లేస్టోర్లో ఈ యాప్ ఉంటుంది. సో ప్లేస్టోర్లో మీరు ఈ యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే సో ఆల్ ద క్లాసెస్ యాజ్ వెల్ యాజ్ ద పీడిఎఫ్ డిస్కషన్స్ విల్ బీ అప్లోడెడ్ దేర్. ఓకే, సో మీకు డైరెక్ట్గా యాక్సెస్ అనేది లభిస్తుంది త్రూ ద యాప్ ఆఫ్ సాయిరామ్ సంపతరావు ఎడ్యుకేషన్. ఓకే, సో ప్రతి ఒక్క టాపిక్కి కూడా కాంప్రహెన్సివ్గా పీడిఎఫ్ నోట్స్ అనేది అవైలబుల్గా ఉంటుందమ్మా. సో పీడిఎఫ్ నోట్స్ విల్ బీ ప్రొవైడెడ్ బై ద ఫ్యాకల్టీస్. సో ఫ్యాకల్టీస్ చాలా డెడికేటెడ్గా ఈ యొక్క పీడిఎఫ్ నోట్స్ని ప్రిపేర్ చేస్తారు. అండ్ పీడిఎఫ్ నోట్స్ విల్ బీ వెరీ వెరీ ఎగ్జామ్ ఫ్రెండ్లీగా మీకు ఉండబోతున్నాయి. అండ్ ఆల్సో దీస్ పీడిఎఫ్ నోట్స్ విల్ బీ వెరీ వెరీ కాంప్రహెన్సివ్ అండ్ ఎలాబరేట్ ఫర్ ద యూపీఎస్సీ. సో ప్రతి టాపిక్ని కూడా మేము పీడిఎఫ్ నోట్స్లో మనం మార్చి స్టూడెంట్స్కి అందజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. అండ్ థర్డ్ వన్ ఈజ్ ద టెస్ట్ సిరీస్. సో ఇంకా టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ అవ్వలేదు. టెస్ట్ సిరీస్ ఈజ్ గోయింగ్ టు బి స్టార్ట్ ఇన్ ద నెక్స్ట్ మంత్, ఎస్పెషల్లీ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరిలో మనకి స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ని కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, బికాస్ దే విల్ డిసైడ్ యువర్ ర్యాంక్ని డిసైడ్ చేయాలంటే ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ని మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, మీ తోటి అభ్యర్థులు మీకంట ఎంతవరకు ముందున్నారు, ఓకే, లేదా మీరు ఎంతవరకు వెనకబడిపోయారు అనేటువంటి విషయాన్ని టెస్ట్ సిరీస్ ద్వారానే మీకు తెలుస్తుంది. ఓకే, సో వెన్ యూఆర్ రైటింగ్ టెస్ట్ సిరీస్ యూ విల్ అండర్స్టాండ్ వేర్ యూ ఆర్. సో టెస్ట్ సిరీస్ ప్లేస్ ఏ వెరీ వెరీ క్రూషియల్ రోల్. అట్లాంటి టెస్ట్ సిరీస్ని మేము కూడా లాంచ్ చేస్తున్నాం. సో వీఆర్ కమింగ్ విత్ ఏ ప్రాపర్ అనౌన్స్మెంట్ బిఫోర్ కమింగ్ విత్ ద టెస్ట్ సిరీస్. ఓకే, సో టెస్ట్ సిరీస్ లాంచ్ చేసే ముందు ఒక ప్రాపర్ అనౌన్స్మెంట్తో మేము ముందుకు రావడం జరుగుతుందమ్మా. ఓకేనా? అండ్ ఆల్సో వీఆర్ గివింగ్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ద ఎథిక్స్, ఎస్ఐ యాజ్ వెల్ యాజ్ కరెంట్ అఫైర్స్. ఓకే, ప్రత్యేకంగా మన ఫ్యాకల్టీ డెడికేటెడ్గా ఎథిక్స్ మీద, ఎస్ఐ మీద, కరెంట్ అఫైర్స్ మీద ప్రత్యేకమైన శ్రద్ధతో మీకు క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా కూడా మీకు ప్రతి గురువారం, శుక్రవారం, ఓకే, అదేవిధంగా శనివారం మీకు ఎథిక్స్ మీద, ఎస్ఐ మీద, కరెంట్ అఫైర్స్ మీద డెడికేటెడ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో దట్ విల్ బీ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద యూపీఎస్సీ ప్రిపరేషన్. ఓకే, సో అభ్యాసన అనేది ఇట్స్ ఎ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అమ్మా. బట్ ఈ యొక్క మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఒక్క యూపీఎస్సీ ఆస్పిరెంట్కి చేరువవ్వాలంటే దూరంతో ఈ ప్రోగ్రామ్ని ఫ్రీగా లాంచ్ చేశాము. సో దట్ విల్ బీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద జీరో టు జెనిత్. ఓకే, సో ఖచ్చితంగా అన్ని క్వశ్చన్స్ కూడా మీకు ఇట్ విల్ బీ యూస్ఫుల్, ఇట్ విల్ బీ హ్యాండీ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ఓకే, సో స్పెషల్ ఎంఫసిస్ విల్ బీ గివెన్ ఆన్ ద ఎథిక్స్, ఎస్ఐ అండ్ కరెంట్ అఫైర్స్. ఓకే, వీటి యొక్క ఆన్సర్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో. అండ్
ఫైనల్లీ వీఆర్ కమింగ్ విత్ ద కోర్స్ బెనిఫిట్స్ తీసుకున్నట్టయితే సో లైఫ్ టైం వ్యాలిడిటీతో మీ ముందుకు రాస్తున్నాము. సో ఒక్కసారి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే దాదాపుగా మీరు ఓకే సో ఎప్పుడైనా సరే లైఫ్లో ఒక్కసారి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే యూ కెన్ యాక్సెస్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఓకే సో ఎనీ నెంబర్ ఆఫ్ ఇయర్స్. అర్థమైందా? సో ఒక్కసారి కోర్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీరు జాబ్ వచ్చేంత వరకు కూడా మీరు కోర్స్ని యాక్సెస్ చేయొచ్చు, పీడిఎఫ్ని చదవచ్చు, కంటెంట్ అంతా కూడా మీకు ఫ్రీగా లభిస్తుంది. ఓకే సో దట్ కైండ్ ఆఫ్ లైఫ్ టైమ్ యాక్సెస్ విల్ బీ అవైలబుల్ ఫర్ ద 0 to Zenith ప్రోగ్రామ్. ఓకే సో తెలుగు స్టేట్స్లో ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఈ యొక్క లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో కోర్సులు లాంచ్ చేయలేదమ్మా. ఫర్ ద ఫస్ట్ టైం ద సాయిరామ్ సంపతరావు ఎడ్యుకేషన్ ఈస్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ద స్టూడెంట్స్ ఆఫ్ యూపీఎస్సీ. ఓకే అండ్ ఫైనల్లీ స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్తో ఈ ప్రోగ్రాంలో మేము ముందుకు వెళ్తున్నాము. సో క్లాసెస్ కానివ్వండి, దెర్ విల్ బి ఇంటరాక్టివ్ డిస్కషన్స్ విత్ ద స్టూడెంట్స్. సో జూమ్ సెషన్స్లో మేము ప్రతి ఒక్క స్టూడెంట్తో మనం మాట్లాడడం జరుగుతుంది, ఇంటరాక్టివ్గా ఉంటాయి. అండ్ ఆఫ్టర్ దట్ దెర్ విల్ బి మెంటార్షిప్ ప్రోగ్రామ్. సో క్లాసెస్ అవగానే డౌట్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, ఓకే మెంటార్షిప్ ప్రోగ్రామ్ కానివ్వండి, లేదా యూపీఎస్సీ ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ కానివ్వండి, ప్రతిదీ కూడా స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్తో మేము ముందుకు తీసుకోవడం జరుగుతుందమ్మా. ఓకేనా? అండ్ ఆల్ దీస్ బెనిఫిట్స్ విల్ బీ గివెన్ ఫర్ ద 40,000. ఓకే సో కేవలం ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ఫీజు ఎంతమా? కేవలం 40,000 రూపాయలు మాత్రమే. సో అన్ని బెనిఫిట్స్ అనేవి కూడా 0 to Zenith బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు 40,000లో మీకు రావడం జరుగుతుంది. ఓకే సో ఎవరైనా ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నట్టయితే సో దోస్ హు వాంట్ టు జాయిన్ ద 0 to Zenith కోర్స్ యూ కెన్ కాల్ టు ద ఇన్స్టిట్యూట్ నెంబర్. ఓకే ఇక్కడ మన కింద ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఈ కింది నెంబర్ కాల్ చేసి మీరు ఇన్స్టిట్యూట్ వాళ్ళతో మాట్లాడండి. సో దే విల్ గివ్ యూ సబ్స్క్రిప్షన్. ఓకే సో ఎవరైనా సరే ఒక్కసారి ఫీజు కట్టలేకపోతున్నప్పుడు అట్లాంటి వాళ్ళ కోసం కూడా ఈఎంఐ ఆప్షన్స్ అనేవి మీకు అవైలబుల్గా ఉండడం జరుగుతుంది. ఓకే సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద 0 to Zenith ప్రోగ్రామ్. సో ఒకసారి ఇక్కడ ఆన్సర్ డిస్కషన్ చూడమ్మా. సో ఇంట్రడక్షన్ ఎలా రాయాలంటే సో ఇంట్రడక్షన్ ఆల్వేస్ షుడ్ బి రిటన్ ఇన్ 3 to 4 లైన్స్లో రాసేటువంటి ప్రయత్నం చేయమని చెప్పాను కదా. సో చూడండి, సో ఇంట్రడక్షన్లో మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడాలి. ఓకే సో వాట్ ఈస్ దిస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్? ఓకే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని మీరు డిఫైన్ చేసినట్టయితే సరిపోతుంది. సో ఇక్కడ చూడమ్మా, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎ క్రూషియల్ స్కిల్ సెట్ ఫర్ ద అండర్స్టాండింగ్, పర్సీవింగ్ అండ్ మేనేజింగ్ ద ఓన్ ఎమోషన్స్ అండ్ దోస్ ఆఫ్ అదర్స్. ఓకే సో మన ఎమోషన్స్తో పాటు పక్కనున్న వాళ్ళ ఎమోషన్స్ని కూడా మనం బ్యాలెన్స్ చేయగలిగినట్టయితే దట్ విల్ బి ఏ గ్రేటెస్ట్ స్కిల్ అండ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఓకే ఎమోషనల్ టైంలో కూడా మనం రాగద్వేషాలు కానివ్వండి, లేదా మన కిత్ అండ్ కిన్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి బయాస్డ్గా మనం వెళ్ళకుండా ఎమోషనల్స్ని మనం కంట్రోల్ చేసుకుంటా. ఓకే సో వీ షుడ్ కంట్రోల్ అవర్ ఎమోషన్స్ యాజ్ వెల్ యాజ్ అదర్ ఎమోషన్స్. ఇన్ దట్ మీన్ టైమ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్, వీ హ్యావ్ టు పర్సీవ్ ద సిచ్యువేషన్ అండ్ వీ హ్యావ్ టు మేనేజ్ ద సిచ్యువేషన్ ఇన్ అవర్ ఓన్ స్పియర్. దట్ ఈస్ కాల్డ్ ద ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఓకే సో ఇన్ ద రీమ్ ఆఫ్ డిప్లొమసీలో మనం తీసుకున్నట్టయితే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది వెరీ వెరీ నెసెన్షియల్ ఎలిమెంట్ అమ్మా. ఖచ్చితంగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేకుండా డిప్లొమాట్స్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. సో వేర్ ద నెగోషియేషన్స్ వేర్ ఆఫెన్ కాంప్లెక్స్ అండ్ ఎమోషనల్లీ చార్జ్. ఓకే సో నెగోషియేషన్స్ ఎట్లా ఉంటాయమ్మా? చాలా 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 కాంప్లికేటెడ్ ఉంటాయి. ఓకే ఇఫ్ యూ టేక్ ఇండియా పాకిస్తాన్ బార్డర్ డిస్ప్యూట్ కానివ్వండి, చైనా ఇండియా బార్డర్ డిస్ప్యూట్ కానివ్వండి, ఇండియా మయన్మార్ బార్డర్ డిస్ప్యూట్స్ కానివ్వండి, ఓకే సో బంగ్లాదేశ్తో తీస్తా అగ్రిమెంట్ కానివ్వండి, లేదా పాకిస్తాన్తో ఇండస్ వాటర్ ట్రీటీ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా సంక్లిష్టమైనటువంటి విషయాలు. ఓకే సో లేదా ఇండియా శ్రీలంక కచ్ ఐలాండ్ కానివ్వండి, ఇవన్నీ కూడా సో దే విల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఎమోషన్స్ విల్ బి ఇన్వాల్వ్డ్ అండ్ ఇట్ ఈస్ ఆఫ్ అండ్ కాంప్లెక్స్ ప్రొసీజర్ ఆల్సో. చాలా కాంప్లెక్స్గా ఉంటుంది అనమాట. ఓకే ఇట్స్ నాట్ ఈజీ థింగ్ టు డీల్. సో అట్లాంటి టైంలో కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తూ ఓకే సిచ్యువేషన్ ఎంత వల్నరబుల్గా ఉన్నప్పటికీ ఓకే సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ విల్ ప్లే వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ద జర్నీ ఆఫ్ డిప్లొమసీ. సో డిప్లొమాట్స్ ఎవరైతే ఉన్నారో సో దే హ్యావ్ టు ఎక్విప్ విత్ హై అమౌంట్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ దే హ్యావ్ టు ట్యాకిల్ ద మోస్ట్ సెన్సిటివ్ ఇష్యూస్ విత్ వెరీ వెరీ ఎఫెక్టివ్ వే. ఓకే సో ఏదైనా సరే సెన్సిటివ్ ఇష్యూ కానివ్వండి, జటిలంగా ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నప్పటికీ సో వాటిని చాలా ఎఫెక్టివ్గా చాలా ఈజీ వేతో డీల్ చేసేటువంటి అవకాశాన్ని వాళ్ళు ఏర్పరచుకోవాలి. ఓకే సో ఇన్ఫ్లుయెన్సింగ్ బోత్ అవుట్కమ్స్ ఆఫ్ నెగోషియేషన్స్ అండ్ ద రిలేషన్స్ బిట్వీన్ ద ఇన్వాల్వ్ పార్టీస్. ఓకే సో పార్టీస్ ఏ అండ్ బి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళిద్దరి మధ్య నెగోషియేషన్స్ మంచిగా చేయడం జరగాలి. సో ఎవరైతే ఇన్వాల్వ్ పార్టీస్ ఉన్నారో వాళ్ళకి కూడా కన్విన్సింగ్గా ఎఫెక్టివ్గా ఉండేలా మనం చేస్తున్నటువంటి నెగోషియేషన్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా సో దే హ్యావ్ టు బిల్డ్ అప్ విత్ ద ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ దే హ్యావ్ టు కమ్ విత్ ఏ పాజిటివ్. ఓకే సో పాజిటివ్ అవుట్కమ్తో వాళ్ళు బయటకు వచ్చినట్టయితే సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ స్కిల్ అండ్ దట్ వాస్ నథింగ్ బట్ ద ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఓకేనమ్మా? సో ఈ విధంగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది డిప్లొమాట్స్ చాలా ఎక్కువ సందర్భాల్లో మనం చూస్తున్నాం. సో దే విల్ యూస్ ఇన్ ఏ వివిడ్లీ, చాలా తరచుగా వాళ్ళు వాడుతూ ఉంటారు. సో కమింగ్ టు ద బాడీలోకి వచ్చినట్టయితే సో డిప్లొమాట్స్ ఆఫెన్ అప్లై ద ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఏ
వెరీ వెరీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్. ఓకే, ఎస్పెషలీ పీస్ఫుల్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్లో ఎక్కువగా ఈ యొక్క ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్ని డిప్లొమాట్స్ యూస్ చేస్తూ ఉంటారు. ఓకే, సో దే విల్ మెయింటైన్ ద ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఏ వెరీ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఆల్సో. సో ఫస్ట్ ఫ్యాక్టర్ ఈస్ ద ఎంపతి. సో ఎంపతి అంటే ఏంటమ్మా? వాట్ డూ మీన్ బై ఎంపతి? సో ఎంపతి ఈజ్ నథింగ్ బట్ సో వీ హ్యావ్ టు కంపాషనేట్ విత్ ద అదర్ ఫీలింగ్స్ ఆల్సో. ఓకే, సో మన ఒక్క ఆస్పెక్ట్నే కాకుండా ఎదుటి వాళ్ళ ఆస్పెక్ట్ని కూడా మనం అర్థం చేసుకుంటూ సో ముందుకు వెళ్ళేటువంటి ఒక ఇంపార్టెంట్ ఫీలింగ్ని మనం అంటాం ఎంపతి అంటాం. అంటే ఏంటి? సో ఎంతసేపు మనం చెప్పేదే కాకుండా ఎదుటోళ్ళు చెప్పేది కూడా మనం వినాలి. సో వాళ్ళు చెప్పేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో కూడా మనం అర్థం చేసుకోవాలి. సో అర్థం చేసుకున్న తర్వాత ఒక గోల్డెన్ మీన్ అంటే ఏంటి, ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్లో మనం రెజల్యూషన్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుందమ్మా. ఓకేనా? సో దీనివల్ల ఏమవుతుంది? ట్రస్ట్ అనేది పెరుగుతుంది. ఓకే, సో దీనివల్ల హాస్టిలిటీ అనేది తగ్గుతుంది, కోఆపరేషన్ అనేది పెరుగుతుంది. ఓకే, సో ఓవరాల్గా మనం ఏదైతే డెసిషన్స్ తీసుకుంటామో వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండేటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఓకేనా? అంటే ఏంటి? కామన్ గ్రౌండ్స్ మీద మనం ఫస్ట్ ముందుకు వెళ్ళాలి. ఓకే, సో ఏదైనా ప్రాబ్లం ఉన్నటువంటి గ్రౌండ్స్ని మనం పక్కన పెట్టేటువంటి అవసరం చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, దట్ మీన్స్ సో మ్యూచువలిస్టిక్ బెనిఫిట్స్తో ఈ యొక్క ఎంపతి అనేటువంటి వర్డ్ మనం తీసుకొస్తాం. ఓకేనా? సో ఇక్కడ చూడమ్మా, బై అండర్స్టాండింగ్ ద షేరింగ్ ద ఫీలింగ్ ఆఫ్ అదర్స్ డిప్లొమాట్స్ కెన్ ఫోస్టర్ ద మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ ట్రస్ట్. ఓకే, సో విచ్ ఆర్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఇన్ రిడ్యూసింగ్ ద హాస్టిలిటీ అండ్ ఎంకరేజింగ్ ద కోఆపరేషన్. ఖచ్చితంగా హాస్టిలిటీని తగ్గిస్తుంది, రెండు దేశాల మధ్య శత్రుత్వాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకే, అదేవిధంగా ఇంపార్టెంట్ విషయాల్లో మనం కోఆపరేషన్ చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా మనం కల్పించుకోవాలి. ఓకే, అండ్ వీ హ్యావ్ టు బి ఎంపథెటిక్ ఆన్ ద కామన్ గ్రౌండ్స్. ఖచ్చితంగా కామన్ గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి ఈజీగా సొల్యూషన్స్ వచ్చేటువంటి అంశాల మీద ముందుగా చర్చించాలి. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే సో నెహ్రూ గారి సిస్టర్ అయినటువంటి విజయలక్ష్మి పండిట్, హీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఇన్ 1953. సో షీ యూజ్ ద ఎంపతి ఇన్ అడ్వకేటింగ్ ద హ్యూమన్ రైట్స్, డీకాలనైజేషన్ అండ్ ఆల్సో గ్లోబల్ పీస్. ఓకే, సో ఆవిడ ప్రెసిడెంట్గా ఉన్న టైంలోనే షీ వాజ్ గివెన్ సో మచ్ ఆఫ్ ఎంపతి. ఓకే, సో షీ సెడ్ దట్ ద హ్యూమన్ రైట్స్ షుడ్ బి గివెన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఓకే, ప్రతి దేశాలు కూడా హ్యూమన్ రైట్స్ అనేవి ఉండాలి, మానవ హక్కులు అనేవి చాలా చాలా ముఖ్యమైనవి. సో ప్రపంచ దేశాలు అన్నీ కూడా సో ఈ కాలనీస్ నుంచి విముక్తం కావాలి, డీకాలనైజేషన్ జరగాలి. ఓకే, సో ప్రపంచం అంతా కూడా గ్లోబల్ పీస్ అండ్ సెక్యూరిటీ అనేది, ఆర్డర్ అనేది మెయింటైన్ అవ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఆవిడ మాట్లాడడం జరిగింది. సో దట్ ఈస్ ద క్లాసికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఎంపతి. సో అదేవిధంగా సెల్ఫ్ అవేర్నెస్. ఓకే, సో సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఏంటమ్మా? ఎస్పెషలీ డిప్లొమాట్స్ ఎవరైతే ఉంటారో సో దే షుడ్ నో హౌ టు ఎఫెక్టివ్లీ మేనేజ్ దేర్ ఎమోషన్స్. ఓకే, సో వాళ్ళకి ఎమోషన్స్ కానివ్వండి, వాళ్ళ పర్సనల్ బయాస్ని కానివ్వండి, ఓకే, సో పర్సనల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అవన్నీ కూడా వాళ్ళు ఏం చేయాలి? సో దే హ్యావ్ టు స్టాప్ ఇట్. ఖచ్చితంగా దే హ్యావ్ టు మెయింటైన్ ఎఫెక్టివ్లీ దేర్ ఎమోషన్స్, దే హ్యావ్ టు రికగ్నైజ్ ద పర్సనల్ బయాసెస్. అదేవిధంగా సో ఏ ఇష్యూ వల్ల సిచ్యువేషన్ ఎక్స్కలేట్ అవుతుందో, దేనివల్ల మనకు కాన్ఫ్లిక్ట్ అవుతుందో దాన్ని సైడ్ లైన్స్లోకి తీసుకెళ్ళి, ఓకే, సో మిగతా ఏవైతే కోఆపరేటింగ్గా ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో సో దాన్ని ముందుకు పెట్టేటువంటి ప్రయత్నం చేయగలగాలి. ఓకేనా? సో హీ షుడ్ బి వెరీ మచ్ సెల్ఫ్ అవేర్నెస్ ఈజ్ కీ టు ద డిప్లొమసీలో ఖచ్చితంగా సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద కీ స్ట్రెంగ్త్ అండ్ ఇట్ విల్ ఏబుల్ టు ఇంప్రూవ్ ద ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఓకే, సో ఏ ఏరియాస్లో మనం ఇంప్రూవ్ అవ్వాలి, ఎక్కడ మనకి ఈజీగా కోఆపరేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది, సో ఆ విధంగా మనం ముందుకు వెళ్ళినట్టయితే ఈ యొక్క రిలేషన్షిప్ అనేది ఇంకా స్ట్రాంగ్గా మారుతుంది అనేటువంటి విషయం మీద వీళ్ళకి అవేర్నెస్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా? సపోజ్ ఇండియా పాకిస్తానే తీసుకోండి, లేదా ఇండియా బంగ్లాదేశ్ తీసుకోండి. ఓకే, సో బంగ్లాదేశ్కి ఇండియాకి బోర్డర్ డిస్ప్యూట్స్ ఉన్నప్పటికీ ఓకే, సో ఏ విషయాల్లో మనకి మ్యూచువల్ కోఆపరేషన్ ఉందో, ఓకే, లైక్ ట్రేడ్ కానివ్వండి, లేదా ఎకనామిక్ కోఆపరేషన్ కానివ్వండి, తీస్తా వాటర్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి మంచి కోఆపరేషన్లు ఉన్నాయి. సో వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేసి ఏదైనా డిఫికల్టీ ఉన్నటువంటి అంశాల మీద సో తర్వాత మాట్లాడదాంలే అనేటువంటి ప్రయత్నం అయితే చేసినట్టయితే ఆటోమేటికల్లీ సో దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, దేనికి లెస్ ప్రయారిటీ ఇవ్వాలి, ఏది ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి ఒక సెల్ఫ్ అవేర్నెస్ డిప్లొమాట్స్కి ఖచ్చితంగా ఉండి తీరాలన్నమాట. ఓకే, దట్ కైండ్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద పీస్ఫుల్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ బిన్ ద ఇంటర్నేషనల్ ఫోరం. అండ్ సెల్ఫ్ మేనేజ్మెంట్. ఓకే, సో సెల్ఫ్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఎవరైతే తనకు ఎమోషన్స్ కానివ్వండి, వాళ్ళకి పర్సనల్ ఇంపల్సెస్ కానివ్వండి, వాటిని కంట్రోల్ చేసుకోగలిగితే సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్ ఫర్ ద డిప్లొమాట్స్. ఓకే, సో డిప్లొమాట్స్ హ్యాస్ టు కంట్రోల్ దేర్ ఇంపల్సెస్, దేర్ ఎమోషన్స్. ఓకే, సో ఏదైనా సిచ్యువేషన్, ఈవెన్ దో వీఆర్ పేట్రియాటిక్, ఈవెన్ దో వీఆర్ సో మచ్ ఇన్ టు ద ఇండియా,
అయినప్పటికీ కూడా బట్ వీ హ్యావ్ టు మెయింటైన్ ద బ్యాలెన్స్. ఓకే, సో ఖచ్చితంగా వేరే వైపు నుంచి కూడా మనకు అదేటువంటి సిచ్యువేషన్ మనకు ఎదురవుతుంది. ఓకే, సో చైనీస్ పేట్రియాట్స్ కూడా ఉంటారు అట్లా. ఓకే, ఆపోజిట్ సైడ్ ఉన్నటువంటి డిప్లొమాట్స్ కూడా దే విల్ టాక్ అబౌట్ చైనా. ఓకే, మనం ఇండియా వైపు ఎలా మాట్లాడతామో వాళ్ళు కూడా చైనా వైపు ఎలా మాట్లాడతారు. బట్ వీ హ్యావ్ టు కంట్రోల్ ద ఎమోషన్స్, వీ హ్యావ్ టు కంట్రోల్ ద ఇంపల్సెస్. ఓకే, సో అప్పుడు గాల్వాన్ ఇష్యూలో మన ఇండియా యొక్క జవాన్ యొక్క ప్రాణాలు పోయాయి. సో మనం ఎమోషనల్గా అయిపోయి చైనా వాళ్ళ మీద ఇష్టానుసారంగా మాట్లాడడం చేయకూడదు. బికాస్ యు ఆర్ ఇన్ ద డిప్లొమసీ, యు ఆర్ నాట్ ఇన్ ద వార్లో మీరు నచ్చినట్టు చేసుకోండి. డిప్లొమసీలో మాత్రం సో మనకి ఇంపల్సెస్ కానివ్వండి, మనకి ఎమోషన్స్ కానివ్వండి, మనకి ఫీలింగ్స్ కానీ అన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకోగలిగితేనే ఒక సక్సెస్ఫుల్ డిప్లొమాట్గా మనం మారుతాము. ఓకేనా? సో మెయింటైనింగ్ కంపోజర్, అడాప్టింగ్ ద చేంజింగ్ సినారియోస్ ఆర్ వెరీ వెరీ వైటల్ ఫర్ ద ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అండ్ అవాయిడింగ్ ద కాన్ఫ్లిక్ట్. ఖచ్చితంగా మనం కమ్యూనికేషన్ పెంచుకోవాలి అనేటువంటి విషయం ఉన్నట్టయితే సో అక్కడ ఉన్న పరిస్థితులకు మనం అనుగుణంగా మనం ప్రవర్తించాలి. ఓకే, సో చేంజింగ్ సినారియోస్ ఏ విధంగా అడాప్ట్ అవుతున్నాయి. ఓకే, సో ఒకప్పుడు సో ఇండియా వాజ్ అడాప్టెడ్ టు ద పాలస్తైన్, ప్రో పాలస్తైన్గా ఉండేది. ఓకే, ప్రస్తుతం సో ఇట్ ఈస్ బికేమ్ ద ప్రో ఇజ్రాయిల్. ఓకే, సో ప్రో ఇజ్రాయిల్ పాలసీస్ మనం ముందుకు వెళ్తున్నాం. అంటే ఏంటి? సో కాలానుగుణంగా ఏ టైంకి ఏ డిప్లొమసీ కావాలో సో దాన్ని బట్టి మౌల్డ్ అయ్యేటువంటి డిప్లొమాట్స్ మనకి ఉండాలి. సో దట్ ఈస్ ద క్రూషియల్ వే టు అడ్రస్ ద ఇష్యూస్ అనమాట. ఓకేనా? సో సెల్ఫ్ మేనేజ్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కీ ఫర్ ద డిప్లొమసీ. అండ్ ఫైనల్లీ ద సోషల్ అవేర్నెస్. సో ఖచ్చితంగా వీ హ్యావ్ టు అండర్స్టాండ్, వీ హ్యావ్ టు ఇంటర్ప్రెట్ ద ఎమోషనల్ ఫ్లూస్. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎమోషనల్ సిచ్యువేషన్స్ కానివ్వండి. ఓకే, సో మనం మెయింటైన్ చేయాలి. వీ హ్యావ్ టు మెయింటైన్ ద బాడీ లాంగ్వేజ్. ఓకే, ఈవెన్ దో మన పాకిస్తాన్ నచ్చినప్పటికీ ఓకే, సో మొహం మీద మనం కటుగా మాట్లాడేటువంటి ప్రయత్నం కానివ్వండి. ఓకే, సో ఇష్టానుసారంగా మనం పరుష పదజాలంతో వాడటం కానివ్వండి, ఇవన్నీ కూడా మనం తగ్గించాలి. సో దట్ ఈస్ వాట్ ద ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఓకే, సో ఈవెన్ దో వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఎమోషన్స్ ఇన్ సైడ్, వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్. ఓకే, వీ హ్యావ్ టు మెయింటైన్ ద బాడీ లాంగ్వేజ్, వీ హ్యావ్ టు మెయింటైన్ ద టోన్ ఆఫ్ ద అవర్ స్పీచెస్. ఓకే, సో ఏ విధంగా మనం యాంటిసిపేట్ చేయాలంటే ఖచ్చితంగా ఎమోషనల్ అన్నింటినీ కూడా మనం పక్కన పెట్టి ఇతర పార్టీస్తో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకేనా? సో ఈ విధంగా మనం చేసినట్టయితే ఖచ్చితంగా మనకి ఏమవుతుందమ్మా, సో డిప్లొమసీలో మన సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఓకే, సోషల్ అవేర్నెస్ అనేది కూడా మనం మెయింటైన్ చేయాలి. అంటే ఏంటి? ఏ విధంగా మనం ప్రవర్తించాలి. బిహేవియర్ ఇష్యూస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద డిప్లొమసీ. అండ్ వీ హ్యావ్ టు మెయింటైన్ ద స్కిల్ అనేది కూడా మనం అలవరుచుకోవాలి. ఎస్పెషల్లీ సో వీ హ్యావ్ టు ఓవర్కమ్ ఆఫ్ ద మిస్అండర్స్టాండింగ్స్. ఓకే, మిస్అండర్స్టాండింగ్స్ మనం ఓవర్కమ్ చేయాలి. అండ్ వీ హ్యావ్ టు ప్లాన్ ద బెస్ట్ స్ట్రాటజీస్ రిగార్డింగ్ ద డైనమిక్స్ ఆఫ్ ఈచ్ సిచ్యువేషన్. ఓకే, సిచ్యువేషన్ బట్టి అక్కడ ఉన్నటువంటి డైనమిక్స్ బట్టి మనం మంచి స్ట్రాటజీస్ని మనం తీసుకురాగలగాలి. ఓకే, దట్ ఈస్ వాట్ ద వెరీ వెరీ గుడ్ స్కిల్ ఆఫ్ ద డిప్లొమసీ. అండ్ ఫైనల్లీ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ మనం తీసుకున్నట్టయితే సో డిప్లొమాట్స్ తరచుగా ఏంటమ్మా, సో దే విల్ ఆఫెన్ ఇన్ఫ్లుయెన్స్ ద ఎమోషన్స్. ఓకే, దే విల్ కంట్రోల్ ద ఎమోషన్స్ బై యూజింగ్ ద ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ దే విల్ పర్స్యూడ్, దే విల్ హ్యావ్ బిల్డ్ లాంగ్ లాస్టివ్ పాజిటివ్ రిలేషన్స్. ఓకే, సపోజ్ మనం యూఎస్ఏని డీల్ చేయాలనుకోండి, రష్యాకి కోపం వస్తుంది. రష్యాతో డీల్ చేయాలనుకోండి, యూఎస్ఏ కోపం వస్తుంది. ఎట్లాంటి పరిస్థితుల్లో కరిస్తే కపవ కోపం, కరవకపోతే పాము కోపం అన్నట్టు సిచ్యువేషన్స్ ఉంటాయన్నమాట. అట్లాంటి టైంలో కూడా వీ హ్యావ్ టు యూజ్ అవర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఓకే, వీ హ్యావ్ టు పర్స్యూడ్ బోత్ ద సైడ్స్. సో మనకు ఉన్నటువంటి అవసరాలను మనం తెలపాలి, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చెప్పాలి. ఓకే, అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు విన్ బోత్ ద పార్టీస్. రెండు పార్టీస్ని కూడా మనం ఎవరిని కూడా నొప్పించకుండా మనం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ విషయంలో ఇండియన్ డిప్లొమాట్స్ చాలా వాళ్ళు ముందున్నారు. అండ్ వీ హ్యావ్ టు మెయింటైన్ ద ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉండాలి. సో వీ షుడ్ బి యాక్టివ్ లిజనర్స్. ఓకే, సో ఏదో వింటున్నాంలే అనుకునేది కాకుండా సో సిచ్యువేషన్ని డీప్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు లెర్న్ ద సిచ్యువేషన్స్ వెరీ డీప్లీ. అండ్ ఫైనల్లీ ఆఫ్టర్ అండర్స్టాండింగ్ వీ హ్యావ్ టు కమ్ టు ద ప్రాపర్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. ఓకే, సో ఏ విధంగా కాన్ఫ్లిక్ట్ని పీస్ఫుల్గా రెజల్యూషన్ చేసేటువంటి ప్రయత్నం అయితే మనం చేయాలి. ఆల్ దిస్ ఆర్ ఇంటిగ్రల్ ప్రాసెస్ ఆఫ్ ద డిప్లొమసీ. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే సో నిరుపమా రావ్, షీజ్ ఏ ఇండియాస్ ఫారెన్ సెక్రటరీ ఫ్రమ్ ద ఇయర్ ఆఫ్ 2K19 to 2K11. సో షీ మేనేజ్డ్ ఏ వెరీ డెలికేట్ ఇష్యూస్ లైక్ చైనా బార్డర్ డిస్ప్యూట్ కానివ్వండి, యూఎస్ఏ న్యూక్లియర్ డీల్ కానివ్వండి. సో ఇవన్నీ కూడా ఎంత స్కిల్ఫుల్గా, ఎంత టాక్టికల్గా ఆవిడ ప్లే చేసింది అని మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా ఆవిడ చెప్పచ్చు. బికాస్ యూఎస్ఏ న్యూక్లియర్ డిప్లొమసీ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ ద యూపీఏ గవర్నమెంట్. ఓకే, సో మనకు మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్. ఈవెన్ ఇండియాకి ఇది తలమానికం. బికాస్ వీ డింట్ సైన్ ద ఎన్పీటీ. మనం ఎన్పీటీలో సైన్ చేయనప్పటికి కూడా యూఎస్ఏ లాంటి పెద్ద దేశం మనతో న్యూక్లియర్ డీల్ చేసుకోవడం అనేది ఆషామాషి విషయం కాదమ్మా. ఓకే, సో ఇదంతా కూడా ఎలా జరిగింది? బికాస్ ఆఫ్ డెలికేట్ ఫారెన్ పాలసీ మేడ్ బై ద నిరుపమా రావ్ ఆఫ్ ఇండియాస్ ఫారెన్ సెక్రటరీ. అదేవిధంగా చైనాస్ బార్డర్ డిస్ప్యూట్ కానివ్వండి, రీసెంట్గా జయశంకర్ గారిని తీసుకోండి. సో జయశంకర్ కానివ్వండి, లేదా మన దగ్గర ఉన్నటువంటి సో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ గారు కానివ్వండి. సో దే విల్
వెరీ వెరీ ఓకే, సో చాలా మైన్యూట్గా, చాలా ఇన్ డీటెయిల్డ్గా డిస్ప్యూట్స్ని అర్థం చేసుకుంటారు. ఓకే, ఒక స్కిల్ఫుల్ మేనేజ్డ్ రిజల్యూషన్స్ అనేవి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అన్నీ కూడా ఎట్లా ఉంటుందంటే పకడ్బందీగా, చాలా కట్టుదిట్టంగా వాళ్ళు ఇష్యూస్ని సాల్వ్ చేస్తూ ఉంటారు అనమాట. దట్ ఈస్ వెరీ వెరీ స్కిల్ఫుల్. సో రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద డిప్లొమసీ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, సో ఈ విధంగా మనం బాడీని మనం కంక్లూడ్ చేయొచ్చు. ఒకసారి మనం కన్క్లూషన్లోకి వెళ్ళినట్టయితే, సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ప్లేస్ ఏ పవర్ఫుల్ టూల్ ఫర్ ద డిప్లొమాట్స్ ఇన్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. ఓకే, సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వెపన్ ఫర్ ద డిప్లొమాట్స్ ఇన్ రిజల్యూషన్ ద కాన్ఫ్లిక్ట్స్ అనమాట. ఓకే, సో వీ హ్యావ్ టు ఎఫెక్టివ్లీ అండర్స్టాండ్, వీ హ్యావ్ టు మేనేజ్ ఎమోషన్స్. When we are doing that, so diplomats can achieve more success, more better outcomes, and also they will maintain the culture of peace and cooperation in the international relations. ఖచ్చితంగా ఒక పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్లో, ఒక కోఆపరేటివ్ ఎన్వైర్న్మెంట్లో రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేయాలి. సో దానికి ముందుండి నడిపించేటువంటి వ్యక్తులు ఎవరమ్మా? డిప్లొమాట్సే. ఓకేనా? సో దిస్ కైండ్ ఆఫ్ స్కిల్ ఈజ్ నాట్ ఓన్లీ హెల్పింగ్ రిజాల్వింగ్ ద కాన్ఫ్లిక్ట్స్, ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్స్ రిజల్యూషన్ చేయడమే కాకుండా ఇట్ విల్ ఆల్సో బ్రింగ్ ద ట్రస్ట్, ఇట్ విల్ ఆల్సో బిల్డ్ ద కోఆపరేషన్, అండ్ ఇట్ విల్ ఆల్సో మెయింటైనింగ్ ద కన్స్ట్రక్టివ్ రిలేషన్షిప్ ఇన్ ద గ్లోబల్ డిప్లొమాటిక్ స్పియర్ అనమాట. ఓకే, సో ఓవరాల్గా గ్లోబల్ డిప్లొమాటిక్ స్పియర్లో ఇట్లాంటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మనం ప్లే చేసినట్టయితే, ఓకే, సో రిలేషన్షిప్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి. ఓకే, కోఆపరేషన్స్ అనేవి చాలా బాగుంటాయి. ఓకే, పీస్ఫుల్గా కూడా మనం రిజల్యూషన్ డిస్ప్యూట్స్ని ఏవైతే మనం ట్యాకిల్ చేసుకోగలుగుతామో. అర్థమవుతుందమ్మా? సో దట్ ఈస్ వై ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ దట్ డిప్లొమాట్స్ హ్యాస్ టు బీ ప్రాక్టీస్డ్. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ ద క్వశ్చన్ ఫర్ టుడే. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ యూస్ ద కామెంట్ సెక్షన్. సో యూట్యూబ్లో మన కామెంట్ సెక్షన్ యూస్ చేసుకున్నామా, సో ప్లీజ్ కామెంట్ దేర్. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ Sairam Sampatirao education channel for more updates. Okay, so that's all for today. Have a great day. See you in the tomorrow session.